హాయ్ హలో రాఖీ వచ్చేస్తుంది. ఆగస్ట్ 3 రాఖీ. ఈ లాక్డౌన్లో రాఖీస్ కొనాలంటే చాలా రిస్క్. మన దగ్గర ఉన్న వాటితో ఈజీగా రాఖీస్ని వెరైటీగా ఎలా చేసుకోవచ్చో చూద్దాం. ప్రతి అమ్మాయి దగ్గర అన్యూజ్డ్ జ్యువెలరీ ఉంటాయి, కొన్ని డ్యామేజ్డ్ జ్యువెలరీ ఉంటాయి, కొన్ని మిస్ అయిన జ్యువెలరీ ఉంటాయి. వాటిల్లో బెస్ట్ అన్నవి పిక్ చేసుకోండి. నేను 12 రాఖీస్ని వెరైటీగా చేసి చూపిస్తాను. మీకు ఇందులో ఏదో ఒకటైనా నచ్చచ్చు, మీకు యూస్ఫుల్ అవ్వచ్చు. ఇదేదో యూజ్డ్ జ్యువెలరీతో రాఖీ చేస్తున్నాము, అన్నకి కట్టాలి కదా, కొత్తగా తేవాలి అలా అనుకోద్దండి. ఆల్రెడీ మనం వాడేవే మన దగ్గర ఉన్న జ్యువెలరీ వాడితే తప్పులేదు. బయట షాప్స్లో మనకేమి ఫ్రెష్గా తెచ్చి ఏమి చేయరు. వాళ్ళు కూడా యూజ్ అవన్నీ జ్యువెలరీతో, ఓల్డ్ స్టాక్తో ఇవన్నీ చేస్తారు. నా దగ్గర ఉన్న కొన్ని అన్యూజ్డ్ జ్యువెలరీ తీసుకొచ్చాను. కొన్ని మిస్ అయినవి, బ్రేక్ అయిపోయినవి ఉన్నాయి, కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. ఇందులో వెనకాల హుక్ని కట్ చేసేస్తున్నాను. మనం ఇయర్కి వెనక పెట్టుకుంటాం కదా, అది కట్ చేశాను. కింద ఉన్న హ్యాంగింగ్ కట్ చేసేసాను. మనం ఫ్యాషన్ జ్యువెలరీ కొన్నప్పుడు కొన్ని వస్తాయి కదా, కార్డ్స్ లాంటివి, ఇయర్ రింగ్ పెట్టేవి. అలాంటివి మంచి కలర్లో ఏమన్నా మీ దగ్గర ఉంటే కట్ చేసుకోండి. లేకపోతే ఎనీ కలర్ కార్డ్బోర్డ్ తీసుకొని గ్లూ గన్తో స్టిక్ చేసి పెట్టాను. ఎనీ గమ్ ఈజ్ ఓకే. నా దగ్గర కొన్ని కలర్ ఇట్లాంటి చైన్స్ ఉన్నాయి. వాటి స్ట్రింగ్స్ కట్ చేసుకొని మీకు కావాల్సిన కలర్ మ్యాచ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇది చాలా ఈజీ ప్రాసెస్. యాక్చువల్గా చెప్పాలంటే ఒక రాఖీ చేయడానికి 5 minutes పడుతుంది. ఒక చిన్న ఐడియా వస్తే 5 minutes పడుతుంది. ఇంకా చాలా బ్రైట్గా, కాస్ట్లీగా, గ్రాండ్ లుక్ ఇస్తున్నాయి. యాక్చువల్గా ఇది ఒక పెండెంట్. దాని ఇయర్ రింగ్స్ మిస్ అయ్యాయి, హుక్ లేదు నా దగ్గర. దానిపైన హుక్ పార్ట్ తీసేసాను. కింద డ్రాప్ ఉంది కదా, ఆ డ్రాప్ కూడా తీసేసాను, రిమూవ్ చేసాను. దానికి అటొక హుక్ లాగుంది, ఇటొక హుక్ లాగుంది. ఆ హుక్లో నుంచి రిబ్బన్ కానీ, థ్రెడ్స్ కానీ మీ దగ్గర ఏది ఉంటే అది. కొన్ని డ్రెస్సెస్కి డోరీస్ లాగా వస్తాయి, కొన్ని డ్రెస్సెస్కి కింద ఇవి ఫ్యాన్సీగా వస్తాయి, కొన్ని చున్నీస్కి వస్తాయి. ఇవన్నీ కలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు, ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. అది హ్యాండ్కి పెట్టుకుంటే ఎంతో బ్రైట్ లుక్ వస్తుంది. ఇది యాక్చువల్గా 2 ఇయర్ రింగ్స్. ఇది నేను యూజ్ చేయట్లేదు, చాలా పొడుగ్గా ఉన్నాయి, నేను యూజ్ చేయట్లేదు. కింద డ్రాప్ తీసేసాను, పైన ఇయర్ హుక్ తీసాను. ఆ ఉన్న లూప్లో నుంచి 2 థ్రెడ్స్ పెట్టాను. ఈ కార్డ్స్ యాక్చువల్గా నా దగ్గర 4-5 కలర్స్ ఉండేవి. ఆ 4-5 కలర్స్ వాటిల్లో నుంచి ఒక కార్డ్ మ్యాచ్ చేసుకొని సమ్ కాంట్రాస్ట్ కలర్స్, డిఫరెంట్ కలర్స్ యూజ్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే అటొక బీడ్, ఇటొక బీడ్, సమ్ బ్రైట్ బీడ్స్, క్రిస్టల్స్ కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఇది చాలా డల్గా ఉంది. సో నేను ఒక క్విక్ ఫిక్స్ తీసుకొని గమ్ పెట్టి, స్టోన్ చైన్స్ ఉన్నాయి నా దగ్గర, ఆ స్టోన్ చైన్ మొత్తము దీనికి రొటేట్ చేసుకుంటూ అంటించేసాను. చూడండి, చాలా బ్రైట్ లుక్ ఉంది, చాలా కాస్ట్లీ లుక్ ఉంది. ఈ ఇయర్ రింగ్ వీటికి బుట్టలు లాంటివి వచ్చినాయి. ఆ పైన హుక్ తీసేసాను, కింద డ్రాప్ తీసేసాను. ఆ లోపల ఒక చిన్న హుక్ ఉంటే అది కట్ చేసేసాను. ఈ 2 బుట్టలకి మధ్యలో ఒక మంచి పర్ల్ ఏదన్నా పెట్టి స్టిక్ చేసేసి రాఖీగా యూజ్ చేసుకోవచ్చు. ఆ పర్ల్ బీడ్ గ్లూ గన్తో లేకపోతే క్విక్ ఫిక్స్, మీ దగ్గర ఏది ఉంటే అది క్విక్ ఫిక్స్తో
పెట్టేస్తే మంచి లుక్ వస్తుంది. ఎక్స్ట్రా ఏమైనా గమ్ బయటకు వస్తే డ్రై అయిన తర్వాత రిమూవ్ చేసుకోండి. నా దగ్గర ఇట్లా ఒక 4-5 కలర్ కార్డ్స్ ఉన్నాయి, ఎప్పుడో 2 years బ్యాక్ ఉన్నది. అట్లాంటివి మీ దగ్గర ఏమైనా ఉంటే కలర్ మ్యాచింగ్స్ పెట్టుకోవచ్చు. ఇవి చిన్నపిల్లల డ్రెస్సులకి ముందు లేస్ లాగా వస్తాయండి. కొన్ని కలర్ఫుల్ లేసెస్ వస్తాయి, కొన్ని కలర్ఫుల్ ఇవి తాడు లాంటివి వస్తాయి. నేను ఏది పాడు చేయను, అన్నీ దాచుకుంటానండి. ఎప్పుడన్నా ఏదన్నా యూజ్ అవుతుందేమో అని అన్నీ దాస్తా. దీని లుక్ చూడండి ఎంత గ్రాండ్గా ఉందో. ఇది యాక్చువల్గా ఒక ఇయర్ రింగే ఉంది నా దగ్గర, ఇంకొక ఇయర్ రింగ్ మిస్ అయింది. పైన హుక్ తీసేసాను. ఇది బ్రౌన్ సెట్ చేస్తున్నాను. దీనికి యాక్చువల్గా అటొక క్రిస్టల్ పెడితే చాలా బాగుంటుంది. పాడైపోయిన బ్రేస్లెట్స్ కానీ, పాడైపోయిన చైన్స్ కానీ, బీడ్స్ కొన్ని ఏమన్నా ఉంటే అటు అటాచ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఇలాంటి చైన్ లాంటివి, థ్రెడ్ లాంటివి లేకపోతే నార్మల్ ఇచ్చెల దారాలు అంటారు కదా, ఇచ్చెల దారాలు కూడా పెట్టుకోవచ్చండి. సూదిలో ఎక్కించుకొని అవి కూడా 2-3 కలర్స్ కలుపుకోవచ్చు. చాలా కలర్ఫుల్గా ఉంటుంది రాఖీకి అయితే. బయటకు వెళ్ళకుండా ఇంట్లో ఉండే వాటి దాంతో ట్రై చేస్తే బాగుంటుంది. నేను ఇక్కడ అటొక నాట్ ఇటొక నాట్ వేసేసాను. ఈ 2 కూడా పైన డ్రాప్స్ ఉన్నాయండి. అది చాలా మంచి క్రిస్టల్స్, యాక్చువల్గా చాలా బాగుంటాయి పెట్టుకుంటే. ఆ 2 డ్రాప్స్కి పైన హుక్స్ తీసేసి, ఆ కింద బాల్ ఉంది కదా, హ్యాంగింగ్ బాల్ తీసి నేను మధ్యలో పెట్టేశాను. మీ దగ్గర ఇన్స్ట్రుమెంట్స్ ఏమీ లేకపోయినా ఓకే అండి. జస్ట్ ఒక చిన్న సిజర్స్తో మన నెయిల్స్ ఇవి గట్టిగా ఉంటే నెయిల్స్తో కూడా నీట్గా ప్రెస్ చేయొచ్చండి. నార్మల్ సిజర్స్ కెండు, లేకపోతే మన ఫింగర్స్తో ప్రెస్ చేసేయచ్చు. యాక్చువల్గా ఈ డ్రాప్కి నేను ఏం యాడ్ చేశానంటే, పైన మన ఇయర్ హుక్ ఉంది కదా, అదే ఇయర్ రింగ్కి వచ్చిన ఇయర్ హుక్ని ఫ్లాట్ చేసేసి దాని లోపల హుక్ లాగా పెట్టేసి ట్విస్ట్ చేసేసి మధ్యలో లింక్ లాగా ఫామ్ చేశాను అనమాట. దగ్గర హెయిర్ బ్యాండ్స్కి వచ్చే మంచి క్రిస్టల్స్ లాంటివి దాచిపెట్టుకోవచ్చండి. ఇలాంటివి ఏవి పడేయకండి, ఎప్పుడన్నా ఫ్యూచర్లో ఏదన్నా యూజ్ అవుతూ ఉంటుంది. నేను ఏది పడేయనండి, చిన్న నాకు ఏది ఉన్నా అన్నీ దాచిపెట్టుకుంటాను. మా ఇంట్లో మా మమ్మీ వాళ్ళందరూ ఎక్కిరిస్తూ ఉంటారు బ్రహ్మానందం అని. అది ఏవిఎస్ బ్రహ్మానందం మూవీలో వాడంతా అరటికాయ తొక్కలు అన్నీ ఏరి పెట్టుకుంటాడు కదా, అన్నీ దాచుకుంటాడు కదా, అలాగే నేను కూడా అన్నీ దాచిపెడతా. చూడండి, దీనికి కూడా ఒక స్ట్రింగ్ కార్డ్ లాంటిది వేసేసి అటు ఇటు ఒక నాట్స్ వేసేసాను. ఆ మూవీ పేరు మీకు గుర్తొస్తే కామెంట్లో ఒకటి టైప్ చేయగలరేమో. ఆ మూవీ పేరు నాకు గుర్తు రావట్లేదు. కబడ్డీ 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 అని వస్తూ ఉంటుంది బ్రహ్మానందం మూవీలో. ఇది కూడా నా దగ్గర పైన హుక్ పోయింది ఇయర్ రింగ్ది. జస్ట్ 1 time ఏమో పెట్టుకున్నానేమో, పైన పోయింది.
ఇది పాత ఇప్పుడు నేను యూజ్ చేసిన ఆ చైన్స్ అన్నిటికీ ఉన్న వెనక లింక్స్ ఉంటాయి కదండి, ఆ లింక్స్వి అన్నీ తీసి జాయిన్ చేస్తే నాకు ఒక పెద్ద రాఖీకి సరిపడా వచ్చే చైన్ వచ్చింది. ఇప్పుడు 3 చైన్స్ వాడా, 3 చైన్స్కి ఉన్నవి చైన్స్ అన్నీ కలిపి వెనక లింక్స్ అన్నీ కలిపితే నాకు ఒకటి ఫుల్ ఫామ్ అయింది. అది జస్ట్ ఓపెన్ చేస్తే ఒక సర్కిల్, ఒక రింగ్ లాగా ఉంటుంది కదా, ఓపెన్ చేసి లింక్ చేసుకోవచ్చు. నా దగ్గర పాత బ్రేస్లెట్ది ఒక మ్యాగ్నెటిక్ హుక్ టైప్ ఒకటి ఉంది, జస్ట్ అట్లా స్టిక్ చేస్తే అయిపోతుంది. అది ఒక బ్రేస్లెట్, పాత బ్రేస్లెట్ది ఉంది. ఏదన్నా యూజ్ అవుతుందండి, ఏదన్నా మనకు కొంచెం క్రియేటివ్గా ఆలోచిస్తే దేనికి ఏదన్నా యూజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇది మ్యాగ్నెటిక్ది, జస్ట్ అట్లా ప్రెస్ చేస్తే అయిపోతుంది అన్నమాట. ఇది ఇంకా ఈజీ ప్రాసెస్. ఏ రాఖీ అయినా 1-2 డేస్కి మించి పెట్టుకోరు కదండి, ఆ 1 డే కోసం. ఇది కూడా నాది ఓల్డ్ చైన్, వెనక మొత్తం ఊడిపోయింది, చైన్ మొత్తం ఊడిపోయింది. నేను అటు ఇటు మొత్తం కట్ చేసేసాను. ఈ మధ్యలో ఉన్న ఈ లింక్స్ది మాత్రం ఉంచా, మంచి క్రిస్టల్స్ ఉన్నాయని. ఇది ఇంకొక థ్రెడ్ కార్డ్ సెట్ చేస్తున్నా దీనికి. అటు ఇటు జస్ట్ నాట్స్ వేసేసాను. ఈ కలర్ కాంబినేషన్స్ అనేది మన ఇష్టం అండి, టేస్ట్ని బట్టి పెట్టేసుకోవచ్చు. ఇయర్ రింగ్స్ 15 years బ్యాక్ నాకు ఎవరో గిఫ్ట్ చేశారండి. నాకేమో నా ఫేస్కి సెట్ అవ్వలేదని అలాగే ఉంచేసాను. అది దానికి ఏం చేశాను, పైన హుక్ తీసేసాను, కింద జస్ట్ అవి కింద హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా, ఆ కింద లాస్ట్ హ్యాంగింగ్ ఒకటి రిమూవ్ చేసేసాను. దానికి చిన్న పర్ల్స్ లాంటివి ఉన్నాయి, అది రిమూవ్ చేసేసి మధ్యలో ఇందాక యూజ్ చేసిన ఇయర్ రింగ్కి ఒక బాల్ ఉంది, ఆ బాల్కి హుక్ టైప్ వేసాను. హుక్ టైప్ వేసి దీనికి మధ్యలో సెట్ చేసేసాను. ఈ వీడియో ఎలా ఉందో మీకు నచ్చితే ఒకసారి కామెంట్ చేయండి. ఏదన్నా ఇంప్రూవైజేషన్ ఉంటే ఒక కామెంట్ ఇవ్వండి. చేతి మీద పెడితే లుక్ తెలుస్తుందండి, ఎంత బాగుంటుందో. ఇది యాక్చువల్గా నాది ఒక మంచి హెడ్ బ్యాండ్, ఇది రబ్బర్ బ్యాండ్కి వచ్చిందండి, అది ఇరిగిపోయింది. ఆ వెనకాలది రిమూవ్ చేసేస్తున్నాను నేను. వెనకాల జస్ట్ మీరు ఏదైనా ఒక బేస్ పెట్టుకుంటే బ్రైట్గా కనిపిస్తుంది. సేమ్ ఇందాకలాగే నా దగ్గర ఇందాకట్లాగే ఇయర్ రింగ్స్ బ్యాక్ సైడ్ ఉండేది, ఇది ఉంటుంది కదండి షీట్, అది యూస్ చేసి కట్ చేశాను. మీ దగ్గర ఏదైనా రెడ్ బ్రైట్ కలర్ ఏదైనా ఉంటే పెట్టుకోవచ్చు.
ఇది జస్ట్ దాని బ్రైట్నెస్ కనపడటం కోసం బేస్ ఏదైనా పెట్టుకుంటే బాగుంటుందండి. గ్లూగన్తో స్టిక్ చేసి పెట్టేశానండి. నా వెనక థ్రెడ్ లూజ్ అయిపోకుండా మళ్ళీ ఇంకొక లేయర్ పెట్టుకోవచ్చు, ఫిక్స్ అయి ఉంటున్నప్పుడు. వీటికి కూడా నాట్స్ వేసేసానండి. ఈ థ్రెడ్ యాక్చువల్గా మొత్తం ఊడిపోతూ ఉంటుంది అనమాట, నాట్ వేయకపోతే మొత్తం దారం అంతా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇది ఒక ఇయర్ రింగ్ అండి, అది వెనకాల హుక్ ఊడిపోయింది, దానికి అటు ఇటు నాట్స్ వేసి పెట్టేశాను. ఇది ఒక బీడ్ హైదరాబాద్ చార్మినార్లో కొన్నాను, చాలా ప్రెషియస్ స్టోన్స్ అనమాట. అది తెచ్చే దారిలోనే ఒక బీడ్ డ్యామేజ్ అయిపోయింది, ఆ ఒక్క బీడ్ సపరేట్ చేసి మిగిలినది చేంజ్ చేయించుకున్నాను. ఈ ఒక్క బీడ్కి నేను మధ్యలో క్విక్ ఫిక్స్ వేసేసి దాన్ని అంటించేసాను. తర్వాత థ్రెడ్స్ రిమూవ్ చేసుకొని దాని మీద సంథింగ్ ఏదన్నా డెకరేటివ్గా పెట్టుకోవచ్చండి. మీ దగ్గర ఏదన్నా కుందన్స్, స్టోన్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే పెట్టేసుకోవచ్చు. ఒకసారి డ్రై అయిన తర్వాత క్విక్ ఫిక్స్తో, నా దగ్గర కొన్ని కుందన్స్ ఉన్నాయి, దాంతో మీకు నచ్చిన డిజైన్ పెట్టేసుకోవచ్చు. మీ దగ్గర ఇట్లా బీడ్సే కాకుండా కొన్ని సార్లు ప్రెషియస్ స్టోన్స్ ఉంటాయండి, లేకపోతే కొన్ని కర్టన్స్కి, డిజైనర్ కర్టన్స్కి ఇట్లాంటి కొన్ని స్టోన్స్ ఇట్లాంటివి ఉంటాయి. లైక్ అది పీకమని చెప్పట్లేదు, అవి ఏమన్నా రిమూవ్ అయిపోతే, డ్యామేజ్ అయితే పడేయకుండా దాచిపెట్టుకోండి, ఎప్పుడన్నా యూజ్ అవుతాయి. చూడండి ఎలా ఉందో, చాలా మంచి బ్రైట్ లుక్ వస్తుంది. చిన్న చిన్న కుందన్స్ పెట్టేసరికి చాలా బ్రైట్ లుక్ వస్తుంది. సెంటర్లో కొన్ని డ్రాప్ షేప్ కుందన్స్ పెట్టేశాను. ఇది నా ఫస్ట్ వాయిస్ ఓవర్ అండి, మీకు నచ్చితే ఒక కామెంట్ చేయండి, లేకపోతే ఏదన్నా ఇంకా నా వాయిస్లో ఇంప్రూవ్ చేసుకోవడం, నా లాంగ్వేజ్ ఏదైనా ఇంప్రూవ్ చేసుకునేది ఏమైనా ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఏమన్నా సజెషన్స్ ఉంటే క్రాఫ్టింగ్, కుకింగ్ వాటిల్లో ఏమైనా సజెషన్స్ ఉంటే ఇవ్వండి ప్లీజ్. ఇందులో ఈ కార్డ్ ఉంది కదా, దగ్గర 3 ఉన్నవి జడలాగా అల్లేసాను అనమాట. అల్లేసి అటు ఇటు వేసేసాను, నాట్స్ వేసేసాను. యాక్చువల్గా ఇది అంటించడానికి నాకు ఈజీగా ఉంటుందని చెప్పి, ఊడిపోకుండా ఉంటుందని చెప్పి ఈ బేస్ పెట్టుకున్నానండి. ఇప్పుడైతే చూడండి, ఇవన్నీ చాలా స్ట్రాంగ్ అండ్ హ్యాండ్ మేడ్. మీరు బయట కొన్నవి గట్టిగా పట్టుకుంటే ఊడిపోతూ ఉంటాయి, దారాలు జారిపోతూ ఉంటాయి. మాకు కట్టేదాకా కూడా ఒక్కోసారి రాఖీ స్టిఫ్గా ఉండదు, వెళ్ళి కట్టేదాకా అయినా ఉంటుందా లేదా అని డౌట్ వస్తూ ఉంటాయి బయట కొన్నవి. ఇవైతే మనం కట్టి పెట్టుకోవచ్చు, దాచి పెట్టుకోవచ్చు, గుర్తుగా ఉంచుకుంటారండి, స్ట్రాంగ్గా ఉంటాయి. బాగా కాస్ట్లీ లుక్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు కొంచెం ఇట్లా ఏదన్నా బీడ్ స్టోన్స్ లాంటి ఏదన్నా ఒక చిన్న ఎక్స్ట్రా హడావిడిగా ఉండేది ఒకటి కొనాలంటే ఈజీగా 400, 300 అబోవ్ 400 దాకా అవుతున్నాయండి. రాఖీస్ కూడా ఏముండదు, జస్ట్ ఒక స్టోన్ పెడతాడు, అంతకు మించి ఏముండదు. ఇవి చూడండి ఎంత కాస్ట్లీ లుక్ వచ్చాయో. ఈ రాఖీస్ ఎట్లా ఉన్నాయో మీరు ఒకసారి కామెంట్ చేస్తే ఐ ఫీల్ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ డూ సజెస్ట్ మీ, డూ ఎంకరేజ్ మీ. మీ దగ్గర ఏమైనా ఐడియాస్ ఉంటే నాకు కొంచెం కామెంట్లో చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ప్లీజ్ డూ దిస్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.